ఈరోజైతే 'అవతార్ 3' సినిమా అయితే చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. అలాగే మీరు గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకొచ్చేస్తే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా అయితే పక్కా చూడాల్సిన సినిమానే. అది కూడా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా బావుంటుంది. అంటే ఇలాంటి సినిమాలకేంటంటే థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా బావుంటుంది. అది కూడా 2డీలో కన్నా 3డీలో అయితే ఇంకా బావుంటుంది. ఎందుకంటే సినిమాలో వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ ఉంటుంది కదా! ఈ వీఎఫ్ఎక్స్ అనేది ఏదైతే ఉంటుందో అది 3డీలో చూస్తే అది చాలా బావుంటుంది. మన ఇండియాలో అయితే ఈ సినిమా పైన నెగెటివ్ రివ్యూస్ అనేవి ఇస్తున్నారు. మీరలాంటివేమీ పట్టించుకోకండి. సినిమా అయితే చాలా బావుంది. అంటే ఫస్ట్ పార్ట్ అంతా తోపని చెప్పలేము. కానీ ఈ సినిమా అయితే సెకండ్ పార్ట్ కంటే చాలా బావుంది. ఈ సినిమాలో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా బాగా కొట్టారు. అలాగే యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్ సీన్స్ వల్లే సినిమా అనేది నిలబడిందని చెప్పాలి. అలాగే సెంటిమెంట్ కానీ, ఎమోషనల్ కానీ, ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే పయాకాన్ ఇంకా టానోక్ ఇలా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. వాటికి ఇంకా లోయాక్ సుల్లీకి రిలేషన్ అనేది ఎలా ఉంటుందో చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే సినిమాలో కిరి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సెకండ్ పార్ట్‌లో కూడా ఈ కిరి అనే అమ్మాయి ఉంటుంది. అంటే ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ అంటే కిరి అని చెప్పొచ్చు. అలాగే సినిమా టైటిల్‌లో ఫైర్ ఇంకా యాష్ అని ఉంది కదా! ఈ సినిమాలో యాష్ పీపుల్ అని ఉంటారు. అలాగే సినిమాలో విలన్స్‌ని ఎలా చూపించాలో అలా చూపించారు. సో, సినిమాకి మెయిన్‌గా పాజిటివ్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అని చెప్పాలి. ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ విజువల్స్ కోసం ఎన్ని సార్లైనా చూడొచ్చని చెప్పాలి. అలాగే సినిమాలో నెగెటివ్స్ ఏంటంటే, చెప్పాలంటే సినిమాల్లో నెగెటివ్స్ అనేవి పెద్దగా లేవు. అంటే సినిమా వచ్చేసి టూ లాంగ్ ఉంది. అంటే టూ లాంగ్ ఉండడం వల్ల సినిమా అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక్కడ సినిమా రన్నింగ్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 17 మినిట్స్. అంటే మన ఇండియాలో మనమందరం 2 అవర్స్ సినిమానే ఎక్కువ చూస్తాం. 3 అవర్స్ సినిమా అనేది చాలా అంటే చాలా తక్కువ చూస్తాం. సో, సినిమా రెస్పాన్స్ అనేది మన ఇండియాలో కంటే వేరే కంట్రీస్‌లో బాగుండొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్‌ని కొంచెం స్లోగా చూపించాడు. అంటే ఎలా చూపించాలో అలానే చూపించాడు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, నెగెటివ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువున్నాయి. సో, మీరైతే వెంటనే థియేటర్‌లో సినిమాని చూసేయండి. ఈ సినిమాలో ఒక సెటప్ ఉంటది. ఆ సెటప్‌ని చూస్తే 'బాహుబలి' సినిమాలో కాలకేయ సెటప్‌లా ఉంటుంది. అంటే సినిమాలో ఒక లేడీ విలన్ ఉంటుంది. ఆ లేడీ విలన్ వచ్చేసి ఒక ప్లేస్‌లో ఉంటుంది. ఆ ప్లేస్ అనేది 'బాహుబలి' సినిమాలో కాలకేయ ప్లేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే సినిమాని ఎవరైతే చూసారో కామెంట్ అయితే చేయండి. అంటే నాకే అలా అనిపించిందా? మీకు కూడా అలా అనిపించిందా? సినిమాని ఎవరైతే చూడలేదో వాళ్ళు మాత్రం సినిమాని మంచి థియేటర్‌లో చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని మంచి థియేటర్‌లో చూస్తేనే బావుంటుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఏఎంబీ మాల్‌లో అయితే స్క్రీన్ 1 కానీ, స్క్రీన్ 2లో చూడండి. అలాగే ప్రసాద్ పీసీఎక్స్‌లో చూసినా బావుంటుంది. ఇంకా విమల్ థియేటర్ కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. నేనైతే ఏఎంబీ సినిమాస్‌లో అయితే చూసాను. ఏఎంబీ మాల్‌లో ఎవరైతే చూసారో మీరు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే డైరెక్టర్. డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. ఈ సినిమాకి డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరాన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తంలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ అంటే జేమ్స్ కెమెరానే అంటారు. ఎక్కడిదాకా ఎందుకు? మన ఇండియాలోనే ఒక చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. జేమ్స్ కెమెరాన్ ఎవరో. సో ఫ్రెండ్స్ ఇది మ్యాటర్. మీరైతే వెంటనే థియేటర్‌కి వెళ్ళండి. సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎందుకంటే 'అవతార్ 4' సినిమా వచ్చేసి 2029లో వస్తుంది. అంటే ఇంకో 4 ఇయర్స్ వరకు సినిమా అనేది రాదు. మీరు గనక సినిమాని చూడకపోతే మీరే రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. సో, వెంటనే సినిమాకి వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.